హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పపాయ బనానా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బాగా పండిన పపాయని తీసుకొని పైన పీలు ఇలా చెక్కోవాలండి. చెక్కిన తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. సో, యాక్చువల్లీ బాగా పండింది తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఒకసారి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తాగుతారు. ఇలా పపాయిని వారానికి 2, 3 సార్లు తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లో వస్తుందండి. యాక్చువల్లీ మనం పపాయిని, బనానాని వేరువేరుగా జ్యూసులు చేసుకొని తాగుంటాం. కానీ ఈ రెండాటిలిని ఒకసారి మిక్స్ చేసుకొని తాగండి. చాలా రుచిగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా బాగా పండిన ఫ్రూట్స్‌లో చాలా పోషకాలు ఉంటాయి. సో, హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సో, ఈ ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్‌లో వేసుకొని అలాగే బనానా కూడా తీసుకుని పీల్ తీసుకుని అవి కూడా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోండి. బనానా కూడా ఇట్లాగ బాగా పండింది తీసుకుంటే జ్యూస్ బాగా టేస్టీగా వస్తుంది. జ్యూసెస్కి ఇలా బాగా పండినవి తీసుకుంటేనే చాలా బాగుంటాయండి. సో, ఈ స్వీట్గా కూడా ఉంటాయి కాబట్టి దీంట్లో మనం షుగరు ఆర్ హనీ మన ఇష్టం వేసుకోవచ్చు. లేకపోతే ఇలా డైరెక్ట్గానే కూడా చేసుకోవచ్చు. సో, నేనైతే కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకుని ఒక్క నిమిషం పాటు బాగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఇది ఇలా పేస్ట్ అయ్యేలోపు మనం పాలు ఉంటే ఐస్ క్యూబ్స్ అవి రెడీగా పెట్టుకోవాలండి. నేనైతే పాలని ముందుగానే డీప్లో పెట్టుకుని అవి గడ్డకట్టే వరకు ఉంచుకున్నానండి. సో, నేను ఇంకా డైరెక్ట్గా ఆ పాలు వేసుకుని ఒక నిమిషం పాటు మిక్సీ పట్టించానండి. ఇంతేనండి, పపాయ బనానా జ్యూస్ రెడీ అయిపోయింది. దగ్గర చాక్లెట్ సిరప్ ఏమైనా ఉంటే ఇలా గ్లాస్లో వేసుకుని, ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మన ఉంటే వేసుకోవడం, లేకపోతే లేదు, మన ఇష్టాన్ని బట్టి. సో, ఇంకా జ్యూస్ గ్లాసులో వేసుకుని తాగేయడమేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మీ మ్యాడీ కిచెన్ అఫీషియల్.